ఒక ఊరిలో గొప్ప దైవభక్తి గల భార్యాభర్తలు నివసిస్తూ ఉండేవారు. వారు దాన ధర్మాలు చేసేవారు. వారు ఎంతో దయగలవారు. కానీ వారికి కొంతకాలం వరకు పిల్లలు కలగలేదు. పిల్లల కొరకు ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు చేసేవారు. వారి పూజలు ఫలించి 12 బిడ్డ జన్మించాడు. ఆ బిడ్డని ఎంతో ప్రేమగా, అల్లారు ముద్దుగా చూసుకునేవారు. ఒకరోజు ఆ భర్త పక్క ఊరికి వెళ్ళి వస్తుండగా దారిలో ఒక ముంగీస కనిపించింది. దానిని చూసి అక్కడ నిలబడ్డాడు ఆ భర్త. ముంగీస అతని దగ్గరకు వచ్చింది. ముంగీసని పట్టుకొని ఇంటికి వెళ్ళి భార్యకు చూపిస్తూ, ఇది మన బిడ్డకు తోడుగా ఉంటుంది, దీనిని మనం పెంచుకుందాం అని చెప్పాడు. అవును, మన బిడ్డకు కాపలాగా కూడా ఉంటుంది అనుకున్నారు ఇద్దరు. ఆ రోజు నుండి బిడ్డతో పాటు ముంగీసను కూడా చాలా ప్రేమగా పెంచుకుంటున్నారు. ఒకరోజు ఆ భర్త పని మీద బయటకు వెళ్తాను, బిడ్డ జాగ్రత్త అని చెప్పి వెళ్ళాడు ఆ భార్యతో. ఆ భార్య కొంతసేపటి తర్వాత ఇంటి పని, వంట పని చేసింది. ముంగీసకి ఆహారం పెట్టింది. బిడ్డకు పాలు ఇచ్చి ఉయ్యాలలో పడుకోబెట్టింది. మంచినీళ్లు తేవడానికి బావి వద్దకు వెళ్తున్నాను, నేను వచ్చే వరకు బిడ్డని జాగ్రత్తగా చూసుకోమని ముంగీసుతో చెప్పి బిందె పట్టుకుని బయలుదేరింది ఆ భార్య. సరే అన్నట్టు తల ఊపింది ముంగీస. ఊయలలో పడుకున్న బిడ్డ వద్దనే కాపలా కాస్తూ ఉంది ముంగీస. కొద్దిసేపటికి ఒక నల్లత్రాచు పాము ఊయలలో ఉన్న బిడ్డ వద్దకు రావడం గమనించిన ముంగీస ఒక్కసారిగా ఎగిరి పామును పట్టుకుని కొరికి చంపింది. ముంగీస మూతికి ఆ రక్తం ఉంది. బిడ్డని కాపాడిన సంతోషంతో ఇంటికి ఎదురుగా కూర్చుని బిడ్డ తల్లిదండ్రులకు పాము నుండి బిడ్డను కాపాడిన విషయం చెప్పాలనే ఆనందంతో ఉంది ముంగీస. అయితే అప్పుడే వచ్చిన ఆ భార్య ముంగీస మూతికి, వంటిపైన ఉన్న రక్తం చూసి, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నా బిడ్డను చంపేసింది అని ఆ బోరున విలపించింది. నమ్మినందుకు ఇంత పని చేసిందంటూ ఆవేశంలో నీటి బిందెను ముంగీసపై విసిరింది. ఆ దెబ్బకు ముంగీస విలవిలా కొట్టుకుని చనిపోయింది. ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళేసరికి బిడ్డ ఊయలలో క్షేమంగా ఆడుకుంటూ కేరింతలు పెడుతున్నాడు. పక్కనే కింద ఒక పెద్ద నల్ల త్రాచుపాము చచ్చిపడిపోయింది. అది గమనించిన ఆ దంపతులు మన బిడ్డ ప్రాణాలు కాపాడిన ముంగీసను మన చేతులతోనే చంపేశాము అనుకుంటూ బోరును విలపించారు. ఆలోచన లేకుండా తొందరపడి ఆవేశంలో ఒక తప్పు చేస్తే జీవితంలో సరిదిద్దుకోలేము అనే నీతిని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు.